గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలను చూస్తే అన్ని పత్రికలు కూడా అమిత్ షా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖను ప్రత్యేకంగా ఇచ్చాయి. ముఖ్యంగా స్వప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి చంద్రబాబు వైదొలిగారని అమిత్ షా లేఖ రాశారు. ప్యాకేజ్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు మరే రాష్ట్రానికి చేయనంత సహాయం చేశాం, అయినా సరే చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగారని అమిత్ షా లేఖలో పేర్కొన్నారు. దీన్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రస్తావించాయి. అయితే దానికి చంద్రబాబు కౌంటర్ను కూడా దాదాపు అదే స్థాయిలో పత్రికలు కవర్ చేశాయి. అమిత్ షా చెప్పినవన్నీ అసత్యాలు, ఆయన లేఖ పూర్తిగా తప్పుల తడక అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. దీన్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రస్తావించాయి. ఆ తర్వాత మరొక కీలక అంశం, సీఎం కేసీఆర్ ఈ నెల 3వ తేదీన ఢిల్లీకి వెళ్తారు. రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొనే అవకాశం ఉందని ఈనాడు పత్రిక ప్రచురించింది. అదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్కు మరో 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. లాలూకు జైలు శిక్ష పడడం ఇది 4వసారి. ఈసారి దానా స్కామ్ కేసులో 7 ఏళ్ళు, అదేవిధంగా అవినీతి నిరోధక చట్టం కింద మరో 7 ఏళ్ళు, మొత్తం కలిపి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో కూడా 3 వేరువేరు కేసుల్లో 10 సంవత్సరాల జైలు శిక్ష లాలూ ప్రసాద్ యాదవ్కు పడింది. దీన్ని కూడా దాదాపు అన్ని పత్రికల్లో ప్రధానంగా కవర్ చేశాయి. ఆ తర్వాత ఇక శాసనసభ శాసన మండలికి సంబంధించిన విషయానికి వస్తే రాష్ట్ర శాసనసభ ముఖ్యంగా 5 బిల్లులను ఆమోదించింది. దానిలో పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా మెడికోలకు రూరల్ సర్వీసులో మినహాయింపిస్తూ ఆ బిల్లును ఆమోదించింది. డీజీపీ నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అధికారం ఉండేలా చట్టం సవరణ కూడా తీసుకొచ్చారు. దానికి సంబంధించిన బిల్లు కూడా శాసనసభ ఆమోదించింది. ఇక శాసన మండలిలో హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను అందించారు. వచ్చే 3 నెలల్లో తొలి ఫలితం రాబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చే సంవత్సరం నుంచే నీరు ఇవ్వనున్నాం. ముఖ్యంగా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, అక్కడి నుంచి వరంగల్, నల్గొండ జిల్లాల వరకు కూడా నీరు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వరంగల్తో పాటు ఖమ్మం జిల్లా పాలేరు వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉందని హరీష్ రావు వివరించారు. సో మొట్టమొదట ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అంశమే తీసుకుందాం. పున్నాకాల శ్వేత గారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే 3 నెలల్లోనే ఫస్ట్ ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కనుక ఎలక్టోరల్గా ఒక రాజకీయంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి దెబ్బే కదా. ఎందుకు నష్టం ఉంటుందండి? ఈ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఎంత ఉందో ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా అంత జరగాలని కోరుకుంటున్న వాళ్ళం. గతంలో ప్రాజెక్టు కట్టిన ఘన చరిత్ర మాదే, అన్ని ప్రాజెక్టుల చరిత్ర కూడా మాదే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడుతున్నటువంటి మొదటి ప్రాజెక్టు వాళ్ళు మాత్రమే. గత చరిత్ర మొత్తం కూడా మీరు తీసుకుంటే వ్యవసాయానికి కానీ కరెంటు విషయంలో కానీ రైతులకు కానీ మేలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇవాళ ప్రభుత్వము ఏదైతే గొప్పలు చెప్పుకుంటా ఉందో కాళేశ్వరం విషయంలో గతంలో ప్రాణహిత చేవెళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొచ్చింది మేము. అసలు దానికి వయబిలిటీ ఉన్నది, దానికి ఎక్కువగా ఉన్నది, ఖర్చు తక్కువగా ఉన్నది. ఇవాళ రాష్ట్రం చాలా అప్పుల్లోకి నెట్టబడుతూ ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి కేవలం 2019 ఎన్నికల్లో ముందుకు జరగాలన్నటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం చేస్తామని తప్ప చిత్తశుద్ధి లేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇలా ప్రాజెక్టు 81,000 కోట్లు, కానీ 23,500 కోట్లు మాత్రమే ఖర్చయినాయి. భూసేకరణ జరగలేదు. అసలు ప్రాజెక్టు రీడిజైన్ అనేదే కంపెనీలకు దోచిపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి లేదా ఆర్థిక లబ్ధి జరిగినటువంటి ప్రయత్నం మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి గంధమల్ల కానీ బస్వాపూర్ కానీ ఇంతవరకు భూసేకరణ జరగలేదు సార్. ఆ తర్వాత వాళ్ళకి ఏదైతే మిడ్మానేరు ఎల్లంపల్లి ద్వారా నీళ్ళు తీసుకురా అవన్నీ కట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదా? వాళ్ళకి కనపడకపోతే మేము చేయగలిగేది ఏంటంటే ప్రజలందరికీ సజీవంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయితే అదే సమయంలో నేను ఒక్కటే అడుగుతాను, నేనేమంటున్నానంటే మా యొక్క పాత్ర లేదు, కాంగ్రెస్కు సంబంధమే లేదు, నీళ్ళేదో గంగా ఆకాశం నుంచి శివుడు ఏదో పోసినట్టు వీళ్ళు చెప్పుకుంటే ప్రజలు నమ్మరు సార్. గత చరిత్రను కూడా పరిశీలించుకోవాలి. ఉన్న ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలే? పాలమూరులో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎందుకు పూర్తి కాలేదు? రెండోది అదే సమయంలో రంగారెడ్డి పాలమూరు మా దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు పావుల మందం కూడా జరగలేదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇంచు జరగలేదు. మరి ఎందుకు మేము దక్షిణ తెలంగాణలో భాగం కాదా?
ఇటువంటి ప్రశ్నలు మాకు తలెత్తుతా ఉన్నాయి. రెండోది, ఇవాళ మీరేం చెప్తా ఉన్నారు, తొలి ఫలితం. ఎస్, రానియండి. మీరు ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో, ఎన్ని వేల ఎకరాలకు ఇస్తారో, 1 కోటి ఎకరాలు అని చెప్పినారు ఈ ప్రభుత్వ కాలంలో. మరి దానికి సంబంధించినటువంటి ఫలితం ఎట్లా ఉంటుందో ఏం సంగతి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ ప్రాజెక్టు రీడిజైన్ అనేది మొత్తం దోపిడితో కూడుకున్నది. ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టడానికి, ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేయడానికి జరుగుతున్న ఒక ప్రయత్నం. కాబట్టి రాకేష్ గారు మళ్ళీ ఇస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో కేవలం వారి గజ్వేల్కో, సిరిసిల్లకో, లేకపోతే ముఖ్యమంత్రిగా నియోజకవర్గాల కోసం తొందరగా పూర్తి చేస్తా ఉన్నారు. ఇవాళ మొత్తం అదే అట్లా కాదు కదా. చెప్పమనండి, ఏం మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ లేకుండా. మీకే ఉందని కరుణా గారు మీరు చెప్పండి ఒక్క నిమిషం. మీరు కన్క్లూడ్ చేయండి, మీరు ఆర్గ్యుమెంట్ వద్దు, కన్క్లూడ్ చేయండి. ఇంకొకటి, నీళ్ళ కోసం జరిగిన బేసిక్గా నీళ్ళ కోసం జరిగిన పోరాటం, తెలంగాణ పోరాటంలో ఎక్కడ సారెడు నీళ్ళు వచ్చినా సంతోషపడే పరిస్థితి అలా తెలంగాణ ప్రజలది. అయితే అన్ని ఎన్నికల హామీలాగానే ఇది కూడా ఒక హామీగా మిగిలిపోవద్దు అని ఎన్నికల మేనిఫెస్టోలో అనేకం చెప్పిన. ఇప్పుడు మనం అదంతా చాటభారతం చదవకుండా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఎస్సీలకు భూములు కానీ, ఏది కానీ. ఒక నిమిషం. అయితే ఈ నీళ్ళ సంగతి వచ్చినప్పుడు మీరు ఇంకొక విషయం మర్చిపోవద్దు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా నదులు అనుసంధానం చేసి ఎక్కడ వీలైతే అక్కడ ఎంత ఖర్చు అయినా సరే భూమిని దడపాలి అనే ఒక ఉద్దేశంతో ఆ భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో పోలవరంకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. బట్ వితౌట్ కేంద్ర సపోర్ట్ మేము చేస్తున్నాం ఉంటాం. ఇమీడియట్ గా మీరు మేఘాల మీద అటవీ భూమిని శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది, ఎన్జిటి పర్మితులు ఇచ్చింది. కేసీఆర్ గారే అసెంబ్లీలో చెప్పిండ్రు ఇంత మేఘాల మీద చేసిన దేశ చరిత్రలో లేదని. అంతేగాక మహారాష్ట్ర ఉన్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఉపయోగించుకొని బీజేపీ నాయకులు పోయి ముందు ఒక సానుకూల వాతావరణం, ఒక సూరుద్బాత వాతావరణం ఏర్పాటు చేసి కీలకమైన ఒప్పందం అది లేకపోతే ఇవాళ పునాది రాయి కూడా పడలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నాయకులు పునాది రాయిలు ఎక్కడేసిండ్రో తెలుసు, దాని సంగతి ఏమైందో కూడా తెలుసు. దానికి ఆ రోజున అదొక వివాదాస్పదంగా మారి అసలు అక్కడ శాంక్షనే లేదు, వీళ్ళు డబ్బులన్నీ ఖర్చు పెట్టిండ్రు. ప్రజాధనం అండి, ఇవాళ వేల కోట్ల రూపాయలు ఎక్కడ మింగితే ఎవరు మింగితే కూడా నష్టమే కదా తెలంగాణ. టీఆర్ఎస్ అసలు విమర్శించనే లేదు, ఇంతవరకు నేను విమర్శించనే లేదు టీఆర్ఎస్ ని. గతంలో జరిగినట్టు కాకుండా ఇప్పుడు ఇవాళ కూడా ఈ ఆగమేఘాల మీద మీరు మాటలు అన్నట్టే వస్తే నిజంగా హరీష్ రావు గారి శాఖ ఒకటే పనిచేస్తున్నట్టయితే నాకైతే అవపడుతుంది. ఆ మిషన్ కాకతీయలో సరే ఎంత అవినీతి జరిగినా, ఎంత కమిషన్లు తిన్నా కానీ ఇన్ని నీళ్లు ఊళ్ళల్లో చెర్లలో అవపడుతున్నాయని, ఆ రకంగా ఇది కూడా వీళ్ళు ఇచ్చిన వాగ్దానం మేరకు 3 నెలల వస్తాయి నీళ్ళు అనే మాట మాత్రం మేము అది వాగ్దానంగానే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా చోట్ల మల్లన్న సాగర్ అయితేంది, గంధమల్ల సాగర్ అయితేంది, బస్వాపూర్ అయితేంది, ఆ ప్రాంతాల్లో భూసేకరణే పూర్తి కాలేదు. అక్కడ ఇంకా రైతుల పోరాటం. వాళ్ళకు ఒక చోట కొందరికి 12 లక్షల చొప్పునిచ్చి, కొందరికి 3 లక్షల చొప్పునిచ్చిండ్రనే కోర్టుల్లో కేసులు కూడా ఉన్న పరిస్థితి. వాటన్నిటి కూడా సమన్వయం చేసుకొని దాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి. కాలువలు పూర్తి చేయాలి. మీరు నీళ్ళు ఎత్తిపోసి పంపులు చూపించి ఇక్కడ కాలువలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాక ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయించి 3,000 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి ఆ ప్రాజెక్టు విషయానికి వస్తే. అందుకే ఇక ముందు కూడా మీరు చిత్తశుద్ధితోటి అక్కడ దాన్ని ఒక ప్రయర్ ప్రాజెక్టుగా పనిచేస్తున్నారు నిజమే, కానీ కేటాయింపులు ఏవైతే మీరు అంకెల్లో ఇలా పెద్దగా 1,74,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి అందులో సాగునీటి రంగానికి పెద్ద ఎత్తున కేటాయించడమని చెప్తుండ్రో అది వినియోగించండి. అదే సమయంలో ఈ రోజున నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి 3 జిల్లాల ప్రజలు దక్షిణ తెలంగాణ మీద టీఆర్ఎస్ ప్రభుత్వానికి శీతకన్ను ఉందని ఇవాళ
ఇవాళ జనం అంతా అనుకుంటా ఉన్నారు. ఇవాళ ఇవాళ నువ్వు 25,000 కోట్లు వినండి, 80,000 కోట్లు ఖర్చు అయ్యే 80,000 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి చూసి అక్కడ ఖర్చు పెడతారు మీరు 3,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెడితే దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు అవుతున్నంత స్పీడ్ గా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కావట్లేదు అంటారు. రెండోది పున్నా కైలాస్ గారు రేజ్ చేసిన మన రాకేష్ గారు కృష్ణా గోదావరి జలాలు నల్లగొండ జిల్లా రంగారెడ్డి మహబూబ్ నగర్ మేము ఉద్యమిస్తాము. దక్షిణ తెలంగాణ దెబ్బ మీరు రేపు రాకేష్ గారు చెప్పండి. ఫస్ట్ పున్నా కైలాస్ నేత గారు రేజ్ చేసిన ఆబ్జెక్షన్, రెండోది మేడం రేజ్ చేసిన ఆబ్జెక్షన్. ఫస్ట్ మీరు ఏదైతే అడిగారో క్వశ్చన్ కి ఆన్సర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ అవైలబిలిటీ ఇన్ కృష్ణా అండ్ గోదావరి, నాట్ మై పర్సనల్ అనాలిసిస్, లేకపోతే నా దగ్గర ఉన్నది కాదు నేను చెప్పేది, ఏదో పొలిటికల్గా చెప్పడం కాదు. ఎవ్రీ 3 years ఒకసారి కృష్ణాలో అంటే మిగులు జలాలు అవైలబుల్ ఉంటాయి. జనరల్గా కృష్ణాలో వాటర్ అవైలబిలిటీ లేదు. ఎప్పుడు ఫ్లడ్ వచ్చింది ఎప్పుడు రాలేదు అనేది ఒకసారి పరిశీలించుకోవాలని మిత్రులకి ఇద్దరికి, ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆ ప్రాంతంలో పాలకపక్షంగా ఉన్నారు, అది కర్ణాటక కావచ్చు లేకపోతే మహారాష్ట్రలో కావచ్చు, పాలకపక్షాలుగా ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు జాతీయ పార్టీలని చెప్పుకునేటువంటి మీరు వాటి వాటర్ అవైలబిలిటీ గురించి తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని నా రిక్వెస్ట్. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగినటువంటి గోదావరిలో వాటర్ అవైలబిలిటీ, గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి మొత్తం మీద SRSP ఒకటి, అది కూడా 90 TMC, అది ఇప్పుడు దానికి సిల్ట్ ఫామ్ అయ్యి 85 TMCకి అయిపోయింది. అక్కడ కూడా మీకు ఏమైంది, మహారాష్ట్రలో వర్షాలు పడితే మాత్రమే అక్కడ గోదావరిలో వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత ఎక్కడ కూడా ప్రాజెక్టులు అనేది లేవు. మళ్ళీ ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర మాత్రమే, అది కూడా 3 TMC. నెంబర్ 2, కానీ ఇది ఏదైతే గోదావరి మొత్తం అంటే జీవనదిగా కొనసాగుతుందో ఇప్పటికీ 0.5 అంటే 500 cusecs ఆఫ్ వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతుంటుంది గోదావరిలో, ఎక్కడ కాళేశ్వరం పాయింట్ దగ్గర. అండ్ నెక్స్ట్ అక్కడనే ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి కాళేశ్వరం దగ్గర అనే దానికి ఇంతకుముందు మిత్రులు చేసినటువంటి ఆరోపణలకు సమాధానం ఏంటంటే, ఏదైతే 74లో జలంగం వెంగళరావు గారు SB చవాన్ గారు ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎక్కడ యావత్మల్ డిస్టిక్లో ఒక ప్రాజెక్ట్ కడదామని, లోవర్ పెన్గంగా ప్రాజెక్ట్ కడదామని అగ్రిమెంట్ అయింది. 74 ఇష్యూ నేను చెప్పేది. అక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమే, అక్కడ కట్టలేదు. ఇప్పుడు ప్రాజెక్టు ఆయన స్పెసిఫికేషన్ అంటే కాంగ్రెస్ కట్టిన ఇవన్నీ రిజర్వాయర్స్ స్టార్ట్ చేసింది మేము, LMD నుంచి ఇవంతా మాది యూజ్ చేసుకుంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సార్ నేను ఏమంటున్నాను, రాజకీయ ఆరోపణలు చేసుకోవడానికి మనం వేదికగా దీన్ని ఎంచుకుంటే నేను దాన్ని ఐఎమ్ అపోజ్ దిస్ వన్. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఫస్ట్ V6 ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ అసలు ప్రాజెక్ట్ అంటే ఏంది, అది ఎక్కడ నడుస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అంటే అది కూడా 2004లో ఇచ్చారు. ఏమని, ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం కాబట్టి ఏది రివర్ బెడ్లోనే మనం వాటర్ స్టోరేజ్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి అన్నారం నుంచి సుందిల్లా, అక్కడ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు. ఎందుకంటే మనకు ఆదిలాబాద్లో కానీ లేకపోతే కరీంనగర్లో కానీ నిజామాబాద్లో కానీ పడ్డ వర్షపు నీళ్ళని ఆపుకునే విధంగా, అదేవిధంగా మహారాష్ట్రలో యావత్మల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే చంద్రాపూర్ యావత్మల్ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ కూడా స్టోర్ చేసుకునే విధంగా మనం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవడం జరిగింది. 3 monthsలో మనం ఆల్రెడీ కన్నెపల్లి దగ్గర పంప్ హౌజులు కంప్లీట్ అయిపోయినాయి. గోదావరికి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం వాటర్ డ్రా చేసుకొని అక్కడ నుండి మనం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోస్తాం. అక్కడ నుండి మిడ్మానేర్ పోస్తాం. మిడ్మానేర్ నుండి ఎల్ఎండి నుంచి ఆల్రెడీ గోదావరికి ఫ్లడ్ వచ్చినప్పుడు ఎల్ఎండి నుంచి వెళ్ళి డైరెక్ట్ సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి పెద్ద చెరువులో నీళ్లు నింపినాం. అదేవిధంగా ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఒక 3 మండలాలకు, నకరగల్ కాన్స్టిట్యున్సీలో 1 మండలానికి గోదావరి నీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ అయినప్పుడే మనకు వాటర్ రావడం జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే ఫ్లడ్ ఫ్లో కెనాల్ తోటి అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీ కాకుండా
డైరెక్ట్ గా మనకి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి రెయిన్ఫాల్ వాటర్ అవైలబిలిటీ తోటి మనం కరెంట్ ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే ఎల్ఎంపీ ప్రాజెక్ట్ కావచ్చు వాటర్ అవైలబిలిటీ తోటి మనం లిఫ్ట్ చేసి మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా వాటర్ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ మనం లెక్క తీయదు. దయచేసి మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ వాటర్ మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆగిపోయింది? ఆగలేదు, అది కొనసాగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ పురోగతి ఉందా? పోదాం పదండి. గవర్నర్ తీసుకొని పోదాం పదండి. మనందరం పోదామండి. అరే సార్, గవర్నర్ మీ మనిషి మన తోలేరు కదా, అదే గవర్నర్ ఏమంటానంటే నేను ఒకటే చెప్తున్నా, అక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నల్గొండ నీళ్ళు తీసుకుపోతున్నారు అని చెప్పేసి మీ ఎమ్మెల్యేనే వంశీచందర్ రెడ్డి ధర్నా చేసిన విషయం మీరు మర్చిపోయారా? నల్గొండకు నీళ్ళు ఎందుకు పట్టుకపోతున్నారు మాకు కావాలంటే, మీకు వచ్చిన తర్వాతనే పోతున్నాయని చెప్పేసి మీ ఎమ్మెల్యేనే కదా ఇంద్రపార్క్ దగ్గర కూడా ధర్నా చేసారు. మీరు అందరూ అప్పుడు నల్గొండ జిల్లాలో ఎవరు మాట్లాడలే. ఏదైతే బిఎస్ఎన్ఎల్ టర్నల్ ఉందో ఆ టర్నల్ అతి త్వరగా పూర్తి చేయడానికి ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు కంప్లీట్ అయిందా? అండ్ కాబట్టి కైలాష్ గారు ఎక్కడ వాటర్ ఇచ్చినా మంచిదే కదా, ఏదో ఒకటి. అంటే వీళ్ళు మాట్లాడేది ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే లేవా? చెప్పండి. ఈ రాష్ట్ర ఏర్పాటు ప్రాతిపదికన నీళ్ల కోసం దాన్ని మేము కాదంటలేము, కానీ కాంగ్రెస్ ఏమి చేయలేదు అని కాంగ్రెస్ దోషి చేసే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మేము డిఫెండ్ చేస్తాం. కానీ ఇవాళ మీరు రాకేష్ గారు మీరు అడ్డం పడితే మీరు ప్రభుత్వం ఉందని మమ్మల్ని చెప్తాను. మనకు గోదావరిలో కృష్ణాలో అలొకేషన్ వాటర్ ఎంత వరకు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది, ఎంత యూటిలైజ్ చేస్తారని చెప్పమని. రాకేష్ కి ఒక్కటే ప్రశ్న, ఏం లేదు. ఒకవేళ కృష్ణా దాంట్లో మీకు నీటి అవైలబిలిటీ లేదనుకుంటే సీఎం గారు అక్కడ హడావుడిగా ప్రారంభోత్సవం చేసి ఈడ కుర్చీ వేసుకొని నేను గట్టిస్తాను ఎందుకు వాగ్దానం చేసింది ఆయన తెలియదా మీకు? వాళ్ళ వాగ్దానం అంటే నేను అనేది అదే, వాగ్దానాలు ఎక్కువ, వాగ్దానాలు ఎక్కువ. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన ప్రాధాన్యత ఏదైతుందో నీటి రంగం అని చెప్పారు. ఈ నీటి రంగంలో 1-2 జిల్లాలనే కవర్ చేసి మమ్మల్ని ఎందుకు వదిలేస్తారనే ప్రశ్న చెప్తున్నాం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తారని మేము అంటలేము. ఎక్కడైతే మీరు ఓట్లు ఉత్తర తెలంగాణలో వస్తాయో అక్కడ వరకే ప్రయత్నం చేస్తారు తప్ప దక్షిణ తెలంగాణలో మీకు రాజకీయంగా అవకాశం లేదు కాబట్టి చేస్తలేరు. మీరు చేసేది ఉంటే మీరు రంగారెడ్డి పాలమూరు ఎట్ ఏ టైం ప్రారంభించారు, మరి ఎందుకు పురోగతి లేదు? దీని గురించి చెప్పండి. మీరు టెక్నికల్ మాట్లాడతారు, మీరు మేధావులు, చెప్పండి. ఆల్రెడీ ఏదైతే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో మొత్తం ట్యాంకుల కెపాసిటీ 390 ట్యాంక్స్ ఉన్నాయండి. అంటే ఏది మన పాలమూరు ఎత్తిపోతల పథకం కింద దాంట్లో ఉన్న వాటికి ఎక్కడి వరకు అయితే వాటర్ జాలు వారుతుందని చెప్పేసి కల్వకుర్తి మోటార్లు ఆపేశారు, రైతులు ఆపేశారు. జాలు వారుతున్నాయి, నీళ్లు జాలు వారుతున్నాయి, మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి, ఎందుకంటే రెయిన్ఫాల్ ఉన్నప్పుడు. అదేవిధంగా మొత్తం ఏవైతే మీరు అన్నట్టు పాలమూరు ఎత్తిపోతల పథకం ఉందో అన్ని పథకాలు కూడా కంప్లీట్ చేసి మీకు వాటన్నిటిని కూడా రిజల్ట్ చూపించడం జరుగుతుంది. కానిది సాధ్యం చేస్తున్నప్పుడు ఐఐటి ఎందుకు ఆపుతామండి? నెక్స్ట్ మేడం వాటర్ 3 years కోసారి అవైలబుల్ ఉంటాయి మేడం. మనం ప్రాజెక్టులు డిజైన్ చేసుకునేటప్పుడు ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉంటే అవి ఇంకో బేసిన్ షిఫ్ట్ చేసుకునే విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఉండాలి. మనకు పొలిటికల్గా మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు కావచ్చు, కానీ రేపు పొద్దుగాల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు వాటర్ అవైలబిలిటీ ఉండాలంటే ఈరోజు హైదరాబాద్ ఉంది, డ్రింకింగ్ వాటర్ మనం గోదావరి నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. గోదావరి నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నాం? అదంతా ఎందుకు సార్? నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ తెలుసా? 135 TMC సార్ డెడ్ స్టోరేజ్. ఆ వాటర్ యూటిలైజ్ చేసుకోలేము మనం. దానికి ఉన్న కెపాసిటీలో అది 40% వాటర్ని డెడ్ స్టోరేజ్ కింద పెడుతున్నాం. అక్కడ కింద మనం పంపులు పెట్టుకొని లిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పటివరకు అంటే నేను ఏమంటున్నానంటే వాటి అన్నిటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మనం 1 by 1 ఏదైతే ఉన్నామో మనం ఒక ఇరిగేషన్ ఎజెండాతో మనం పోతున్నామో ఈ రోజు కూడా మనం ఏదైతే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ మనం తెలంగాణలో ఇప్పుడు మొన్న ఏది సెంట్రల్ మినిస్టర్ చెప్పారు మేడం, మీరు గమనించండి. ఏది పార్లమెంటులో ఒక ఆన్సర్ చెప్తూ 56% రైతు ఆత్మహత్యలు తెలంగాణలో తగ్గాయని చెప్పడం జరిగింది. ఇంకా మొత్తం అసలు ఆత్మహత్యలను తెలంగాణ సృష్టించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది సెంట్రల్ ఇన్ఫర్మేషన్, పార్లమెంట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కూడా కలెక్ట్ చేసుకోండి. సంతోషమే. ముందు ఆత్మహత్యలు ఫస్ట్ తెలంగాణ నెంబర్ 1 ఉంది, మహిళా రైతు నెంబర్ 1 మహారాష్ట్ర ఉంది.
మహారాష్ట్రలో ఇవాళ ఒప్పుకున్నది కంప్లీట్ గా ఒప్పుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తెలుసుకోండి మీరు. అదే 50,000 మంది తోటి నాగపూర్ నుంచి ర్యాలీ వచ్చితే అనుమతించారు, మీరు కనీసం సభలు పెట్టుకోండి. లాలూ ప్రసాద్ యాదవ్ కు 14 ఏళ్ల జైలు శిక్షను సిబిఐ ప్రత్యేక కోర్టు విధించింది. లాలూ ప్రసాద్ యాదవ్ గత 4 నెలల్లో కన్విక్ట్ కావడం ఇది 4వసారి. పున్నా కైలాష్ గారు ఏ విధంగా చూస్తారు? లాలూ ప్రసాద్ యాదవ్కు జైలు శిక్ష పడ్డది, అవినీతి పరులకు ఇది ఒక హెచ్చరిక లాంటిది అనుకోవచ్చా? సరే, ఒకవేళ భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా అవినీతి పరులను శిక్షిస్తుందంటే మేము తప్పకుండా వెల్కమ్ చేస్తాం. కానీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఏకాకి చేస్తూ విపక్షాలన్నీ కూడా ఏకం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి చోట ప్రతీకార కార్పణ్యాలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. రెండోది, సిబిఐని జేబు సంస్థగా వాడుకొని రాజ్యాంగ సంస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. సోహరబుద్దీన్ కేసుకు సంబంధించి ఎందుకు మూసేశారు, జడ్జిలను ఎందుకు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. రెండోది, ఎక్కడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొన్న అహ్మద్ పటేల్ సంబంధించినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో శివకుమార్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆయనకు షెల్టర్ ఇచ్చేసిందని చెప్పేసి ఆయన మీద దాడి చేస్తారు. ఇవాళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఒకటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఒకటి అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో నేనేమంటున్నానంటే ఆ కోర్టు యొక్క నిర్ణయాన్ని తప్పవడానికి నాకు అధికారం లేదు. ఇవాళ ప్రభుత్వం కావాలనే సిబిఐని జేబు సంస్థగా వాడుకొని రాత్రి నిర్ణయాలు వచ్చే విధంగా చేస్తూ ఉంది. గతంలో డిఎంకే మాతో ఉంటే దాన్ని తీసుకుపోవడానికి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మూడోది, ఎవరైతే చిదంబరం గారు గట్టిగా మాట్లాడుతారో కొడుకుని జైల్లో వేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళని జైల్లో పెట్టేటువంటి ప్రతీకార చర్యలు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ ఉండకూడదు అనేది దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒకవేళ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయ్ మాల్యాన్ని తీసుకురావాలి, నీరజ్ మోడీని తీసుకురావాలి, ఇంకో పెనుల కుంభకోణం చేశారు, ఇవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఇన్వెస్టిగేషన్ అయిందంతా కాంగ్రెస్ టైంలో, యూపీఏ టైంలో. నేనేమంటున్నానంటే ఇప్పుడు అశ్వత్థామ తాత కుంజరా అంటే ఇప్పుడు దానికి నేను సమాధానం ఏంటో చెప్తా. ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది, ప్రభుత్వం వాళ్ళని తమ జేబుల్లో నుంచి తీసి చిట్టి రాసిస్తే వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటున్నా. కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 4 సంవత్సరాలు జరిగిన కుంభకోణాల మీద శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా గతంలో ఏదేదో పెద్దగా మాటలు మాట్లాడు 3G కుంభకోణం, 2G కుంభకోణం, కాంగ్రెస్ దోచేసుకుంది, ₹1,00,00,000 తీసుకుపోయినాం, మేము తెల్లారితోరకి తీసుకొస్తామని చెప్పేసిన మాటలు ఇవాళ గాలిలో మూటలైనవి తప్ప నరేంద్ర మోడీ గారి పరిపాలనలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు ఉంటారో వాళ్ళందరూ జైల్లో పెడతారు. దానికి ఉదాహరణ, మీకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళ కేసులో సిబిఐ ప్రోయాక్టివ్ గా పనిచేస్తుంది, ఓవర్ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇక మీకు నచ్చిన వాళ్ళు ఉంటే దానిలో అతిగతి ఉండదు, కేసులో ముందడుగు ఉండదు. సిబిఐ ఒక స్వతంత్ర సంస్థ. సిబిఐ బీజేపీ వచ్చినాక పుట్టలేదు, బీజేపీ పార్టీ ఏర్పడ్డాక కానీ బీజేపీ ప్రభుత్వంగా ఏర్పడ్డాక పుట్టలేదు సిబిఐ. దాని విధి విధానాలు దానికి ఉన్నాయి, దాన్ని స్వతంత్రంగా మేము అవును అవినీతి అనేది ఒక కారణంగా చూపడం ప్రజలు చూపి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండ్రు. అవినీతిని పారద్రోలడం కోసమే ఆ రోజున మోడీ గారికి పట్టం కట్టిండ్రు ప్రజలు. ఇవాళ అవినీతి లాలూ ప్రసాద్ను అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేస్తే ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేస్తుండ్రు, వాళ్ళ మీద దాడులు చేస్తుండ్రు అని అంటే లాలూ ప్రసాద్ మీద కేసులు మేము పెట్టినాయా? కాంగ్రెస్ హయాంలో పెట్టినాయే, కాంగ్రెస్ హయాంలో తీర్పులు వచ్చినాయే. అంతకుముందు ఈ కనిమొలి డిఎంకే మాతోటి ఉండే వీళ్ళు తీసుకెళ్తుండ్రు అంటుండ్రు. కనిమొలి మీద ఎవరు పెట్టిండ్రు? కనిమొలిని జైల్లో ఎవరు పెట్టిండ్రు? రాజాని జైల్లో ఎవరు పెట్టిండ్రు? మీ హయాంలో కదా. అవును, అవినీతిని ఎవరు శిక్షించినా అవును. కరువు రాష్ట్రం మాట్లాడలేదు ఇంతసేపు మీరు మాట్లాడితే విధానం చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఎవరో ఏకం చేయాలని లేకపోతే మేము ఒంటరిగా మిగిలిపోవాలని ఇటువంటి యాక్షన్స్ కాదు. అవినీతిని పారద్రోలడానికే మా ప్రథమ కర్తవ్యం. ఇవాళ ప్రజలకు వాగ్దానం ఇచ్చినాము, మేము ఆ దిశగా పనిచేస్తా ఉన్నాము. అది ఎవరైనా సరే, స్వపక్షమైన, మిత్రపక్షమైన, శత్రుపక్షమైనా సరే ఎవరిని ఊరుకునే ముచ్చట లేదు. ఎందుకంటే ప్రజలు బీహార్ లాంటి రాష్ట్రంలో కరువు రాష్ట్రంలో
పచ్చి గడ్డి కుంభకోణం ద్వారా అవినీతి పరులయ్యి పైగా ఇప్పుడు ఆ కొడుకులు తేజస్వి ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు ఉన్నాయి, ఆ కుటుంబాలకు సంబంధించిన అందరి మీద కూడా కేసులున్న పరిస్థితి. ప్రధానంగా మొత్తం ఈ రకంగా దుర్వినియోగం అవుతుంటే చూసి ఎవరిని వదిలే ప్రశ్న లేదు, ఎవరిని వదిలే ప్రశ్న లేదు. ఇప్పుడు నీరవ్ మోడీ మీకు చాలా ప్రేమ ఉంది, జాతీయవాదులు, ఈ దేశం పట్ల అంకిత భావం ఉన్న వాళ్ళే. లలిత్ మోడీ ఒక క్వశ్చన్ 1990లో ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు కేసు బుక్ అయింది. 1996 లో కేసు బుక్ అయింది. అంటే అప్పటి నుండి నడుస్తుంది అనమాట. 90లో జరిగింది కుంభకోణం 3.13 crores అది అని జరిగేసి చెప్పారు. చెప్పిన తర్వాత 2013లో శిక్ష ఖరారైంది, ఫస్ట్ శిక్ష ఆయనకు. అండ్ అదే క్రమంలో నేను ఏమంటున్నానంటే ఈరోజు ఆ రోజు ఎవరు కేసులు పెట్టారు, ఈ రోజు ఎవరు కేసులు పెట్టారు అనే దాని చర్చను పక్కన పెడితే, లాలు అప్పటిదాకా ఎలక్షన్లో ఎవరితో గెలిచిండు, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం బీహార్ మహాసంఘటన కూటమితో గెలిచింది. గెలిచిన తర్వాత వెంటనే నితీష్ కుమార్ ఏమైండు, బీజేపీ సైడ్ పోగానే లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష ఖరారైంది, శిక్ష నడుస్తూనే ఉంది. నేనేమంటున్నా, ఇక్కడ జాతీయ పార్టీలు ఏవి కానీ జాతీయ విధానాన్ని కాకుండా తమ విధానాలను జాతీయ విధానాలుగా ప్రజల మీద రుద్దడం అనేది మంచి పద్ధతి కాదు అనేది, అది దేశ ప్రజలకు లేకపోతే మొత్తానికి డెమోక్రసీ సిస్టమ్ కు మంచిది కాదు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు లాలూ యాదవ్ కేసు విషయంలో మొత్తం బీజేపీని తప్పు పట్టడానికి ఇది కాంగ్రెస్ హయాంలోనే మొత్తం కాంగ్రెస్ ఒకటి మనం ఏది కానీ శిక్ష పడ్డదాన్ని మనం స్వాగతించాలి. ఏ అవినీతికి పాల్పడ్డా శిక్ష పడతానే దానికి ఆహ్వానిస్తాం. కానీ అదే క్రమంలో ఓన్లీ ప్రాంతీయ పార్టీ నాయకులకు పడి జాతీయ పార్టీ నాయకులకు ఎందుకు పడట్లేదు అని, ఇప్పుడు ఏది సిక్కులో ఊతకోచ కావచ్చు, లేకపోతే గుజరాత్ లో మారణకాండ కావచ్చు. నేనేమంటున్నానంటే ప్రాంతీయ పార్టీల నాయకులే 2G కలిమంది డైరెక్ట్ అడుగుతున్నా, క్వశ్చన్ అడుగుతున్నా. కాంగ్రెస్ బీజేపీ నేతలకు ఎందుకు శిక్షలు ఏమంటున్నానంటే ఎక్కడ కానీ మేడం నేను లోపలికి లోతుగా పోతలేను, వేరే వాటి గురించి మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఏమైతుందంటే ఎక్కడికక్కడ కూడా జాతీయ పార్టీలు వాళ్ళ ఎజెండాను పర్ఫెక్ట్ గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయలేక ప్రాంతీయ పార్టీ నాయకులను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా దాని మీద సరైన ఒకటి చెప్తున్నాను. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఏదైతే రాజశేఖర రెడ్డి కొడుకు ఒక పార్టీ పెట్టుకుంటా అంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఐఏఎస్ ఆఫీసర్లను, ఆ ముఖ్యమంత్రి కొడుకును కూడా జైల్లో పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఇంకోటి కావద్దు అని చెప్పేసి అక్కడ జగన్ కూడా వేధించి కేసులు పెట్టారు. కాబట్టి ఇవన్నీ గమనిస్తే ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు కొంచెమే చెప్తాను నేను. ఇవాళ నేరస్తులు ఎవరైనా, వాళ్ళు ప్రాంతీయ పార్టీకి చెందిన వాళ్ళైనా జాతీయ పార్టీకి చెందిన వాళ్ళైనా, వాళ్ళ మీద భారతీయ జనతా పార్టీ ఎవరిని వదిలిపెట్టదు. దాంట్లో ఇప్పుడు చిదంబరం విషయానికి వస్తే ఆయన జాతీయ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ కాదు, నేను చెప్తా ఉన్నా. వినండి ఒక నిమిషము, వినండి. ప్రాంతీయ పార్టీలు ఇలా ఎట్లా తయారైనాయి అంటే, వినండి, ఒకటి వ్యక్తిగత ప్రయోజనం, 2 కుటుంబ ప్రయోజనం, కులం ప్రయోజనం. ఫస్ట్ ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనం, ప్రయోజనం తప్పించి కనీసం ప్రాంత ప్రయోజనము, కనీసం ప్రజల నేను ఏ ఒక్క పార్టీ గురించి మాట్లాడలేదు. మీరు అక్కడ అఖిలేష్ కావచ్చు, లేకపోతే ఈ ఆర్జేడీ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఇంకొక ఆయన ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక పార్టీ గురించి మాట్లాడలేదు. ఈ రకంగా కుటుంబ ప్రయోజనాలకు, కులాల వీళ్ళ సొమ్మ ఈ ప్రాంతం వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉంటున్నాయని ఒక ఏకమయ్యి
ఎక్కడికక్కడ ఈ హోమ్ లోకల్గా మినిస్టర్, గుజరాత్ హోమ్ మినిస్టర్, మీరేమైనా ముఖ్యమంత్రి మోడీ చేసినప్పుడు చంపేసి ఎవరైనా సరే నాకు అవకాశం ఏమంటున్నట్టే అలా భారతీయ జనతా పార్టీ చాలా గొప్పలు చెప్తా ఉంది. జాతీయవాదులు రైట్. మరి మీ ముఖ్యమంత్రులు చేసినటువంటి కుంభకోణం, వ్యాపక కుంభకోణం కావచ్చు, ఆ తర్వాత ఒక నిమిషం ఛత్తీస్గఢ్లో బియ్యం కుంభకోణం కావచ్చు, మీ సౌరబుద్ధి ఎన్కౌంటర్ గురించి మరి మీరు ఎందుకు చేస్తారు? సచ్చినులే కదా మీరు. రెండోది లలిత్ మోడీ పోయిండు, నీరజ్ మోడీ పోయిండు, మన ఇంకొక ఆయన పోయిండు, ఇంకా రేపు కూడా పోతాడో అర్థం కాని పరిస్థితి ఉన్నది. నేనేమంటానంటే చెప్పేవి శ్రీరంగ నీతులు ఇతరులకు ఆపాదించడం కాదు, నిజంగా పక్కరాండి ఇప్పుడు పోతుండు దొంగ దోసుకొని పోతుండు, ఆ మూటని తీసుకొచ్చి వెనకకి రాదు. భారతదేశ ప్రజలకు 72 లక్షల కోట్ల నల్లధనం ఉంది, భారతదేశ ప్రజలకు ఇస్తా అంటే ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ అభూత కల్పంతో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి సార్. ఇవాళ తమ తమ అవసరాల కొరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేస్తుందనడానికి కారణం మొన్న SC/ST యాక్ట్ని కూడా తుంగలో తొక్కి కేవలం ఇవాళ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక సంపన్న వర్గాలకు అనుకూలంగా SC/ST యాక్ట్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది కాదా అన్యాయం? మేము ఏమంటున్నాం అంటే రాజ్యాంగం పట్ల గౌరవం ఉండొచ్చు, మీరు జాతీయవాదులు కావచ్చు, లేకపోతే ఇతరులు ప్రాంతీయవాదులు కావచ్చు, కానీ మీరు అందరినీ సమానంగా చూడాలి. అప్పుడు మాత్రమే దేశం గౌరవించబడుతుంది. మీకు అక్కర ఉన్నప్పుడు ఒకటి, అక్కర లేనప్పుడు మన శశికళ మీ ఏమంటే వచ్చి ఉంటే ఆమె జైలుకు పోయేది కాదు పాపం. ఇవాళ అన్ని మొన్న కర్ణాటకలో జరిగినటువంటి ఒక రాజ్యసభ ఎన్నికలు మీకు రాకపోతే ఆయన జైలు పోయేవాడు కాదు. అంటే ఇవాళ తమ తమ అవసరాలు సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు అనుకోవచ్చు కదా కాంగ్రెస్. ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ సందర్భంలో చేయలేదు సార్. కాంగ్రెస్ ఇప్పుడే రాకేష్ గారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద, లాలు, ములాయం, మాయావతి వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టింది కాంగ్రెస్ టైంలో. సో మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. కేసు దర్యాప్తు జరిగింది, నిజాయితీ జరిగింది, దానికి సంబంధించినటువంటి తీర్పులు, దానికి సంబంధించినటువంటి అవకాశాలు ఏ ఏ వ్యక్తుల మీద వస్తున్నాయో మీరు ఆలోచించమంటున్నారు. మీకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళకే వస్తున్నాయి, మీకు అనుకూలంగా ఉన్నోళ్ళకి ఎందుకు వస్తాయి? చెప్పండి. ఢిల్లీలో జరిగినటువంటి క్రికెట్ కుంభకోణం గురించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసు పెట్టిర్రు. వాళ్ళు రాగానే బ్లాక్ మైక్ అని చెప్పేసి హెరాల్డ్ పత్రిక గురించి వీళ్ళు కేసు పెట్టిర్రు. లేకపోతే కార్తీక్ చిదంబరం మీద కేసు పెట్టిర్రు. నేను ఏమంటానంటే ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడానికే కేసులు పెడతారు తప్పితే దేశానికి ఏదో మేలు చేద్దామని చెప్పేసి రెండు జాతీయ పార్టీలు ఆలోచించట్లేదు. మనకు గుజరాత్ ఎలక్షన్ ప్రత్యక్ష ఉదాహరణ. ఏమంటే ఈ అభివృద్ధి చేసిన మనం ఓట్లు అడగట్లేదు వీళ్ళు. మేము ఆడికి పోతాం, ఈ గుడికి నేను పోతా అంటే నువ్వు ఆ గుడికి ఎందుకు పోయినా అని వీళ్ళు అంటారు, నేను గుడికి పోతాను ఆయన అంటాడు. నేను ఏమంటాను అది కాదు. దేశంలో మనం అభివృద్ధి ఏం చేశాం ఈ 70 ఏళ్లలో, మేము అభివృద్ధి ఇది చేశామని చెప్పమనండి, ఈరోజు చెప్పమనండి. నేనేమంటున్నాను ఆఫ్టర్ 4 years, అంతకుముందు ఒక 5 years, ఇప్పుడు ఒక 4 years, నేనేమంటా 9 years లో బీజేపీ పార్టీ దేశానికి చేసిన అభివృద్ధి ఒకటి చెప్పమనండి. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎంత తక్కువ సమయం ఉన్నా సరే మొత్తంగా దేశంలో అభివృద్ధి జరిగిందంటే భారతీయ జనతా పార్టీ హయాంలోనే. ఒక క్వాడ్రాంగిల్ వాజ్పేయి ఇవాళ ఒక సెల్ ఫోన్ పేదవాడు కూడా వాడుతున్నాడంటే వాజ్పేయి హయాంలో అది ఇన్కమ్ కాల్ ఫ్రీ చేసి దాన్ని చేయడం రాకేష్ గారు మొత్తానికి శిక్ష పడితే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాల్సిందే. అదే సమయంలో సిబిఐ కొన్ని కేసుల్లో ప్రొయాక్టివ్గా, మరికొన్ని కేసుల్లో అసలు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడమే సరికాదు. ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.